హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ అంగోళమ్మాయిని. ఈరోజు మనం కొంచెం స్మాల్ క్యాప్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఇందులో రిటర్న్స్ ఎలా ఉంటాయి, రిస్క్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది. అసలు స్మాల్ క్యాప్ అంటే టాప్ 250 కంపెనీస్ నుంచి కింద కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు అమౌంట్ అంతా తీసుకెళ్ళి. అది ఆ టాప్ 250 కంపెనీస్ కింద ఏం కంపెనీస్ ఏంటి అన్నది మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, మార్కెట్ క్యాప్ అనేది ఆ కంపెనీస్కి 5,000 crores కంటే తక్కువ ఉంటుందన్నమాట. దాన్ని బేస్ చేసుకొని మనం ఐడెంటిఫై చేయొచ్చు. వాటిని కూడా మనం ఇందులో హోల్డింగ్స్ ఉంటాయి కదా, హోల్డింగ్స్లోకి వెళ్ళిపోతే మన కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్ ఏ క్యాప్, అది ఏది ఎంత మార్కెట్ క్యాప్ ఉన్నది అనేది మనం సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు. ఇంకొకటి ఇందులో వచ్చేసరికి రిస్క్ అయితే చాలా హై ఉంటుంది. రిస్క్తో పాటు రిటర్న్స్ కూడా చాలా మంచి రిటర్న్స్ ఉంటాయి. తక్కువ రోజుల్లోనే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అన్నమాట. కాకపోతే రిస్క్ ఎక్కువ తీసుకోవాలి. మేము రిస్క్ తీసుకుంటాము, మాకు ఎక్కువ ప్రాఫిట్స్ కావాలి అని అనుకునే వాళ్ళు మాత్రం ఇందులో అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దానివల్ల అయితే ఇబ్బంది ఏం లేదు. మాకు రిస్క్ వద్దు అనుకున్న వాళ్ళు మాత్రం అనదర్ వాటి క్యాప్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. నేను రిస్క్ చేయగలను, నాకు ప్రాఫిట్స్ కావాలి అనుకుంటే దీనికైతే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకేనా? మీ అందరికి నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.